శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ప్రత్యేకించి మహిళలకు ఏ విధంగా ఉండబోతుంది జాతకంలో? జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహస్థితులన్నింటిలో కూడా యోగదాయకంగా ఉన్నాయా, వీరికి ఏ ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకొని అన్ని విధాలుగా కూడా గోచార పరంగా వీరికి ఏ విధంగా ఉండబోతుందో ముందుగా మనం తెలుసుకుందాం. అయితే మనకి జాతకాన్ని పరిశీలించినప్పుడు వీరి యొక్క ప్రభావం ఏంటి, వీరి తత్వం ఏంటి, వీరి గుణం ఏంటిది అనేది ముందుగా తెలుసుకోవాలి. వీరికి ఎక్కువగా కూడా ఆధ్యాత్మికమైన శక్తి, అదేవిధంగా ఆధ్యాత్మికమైన భక్తి, ఆధ్యాత్మికమైన శక్తి ఈ రెండు ఉంటాయన్నమాట. అదేవిధంగా వీరు చేసే పనిలో ఏదైనా సరే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా అలా ఉంటుంది. అంటే దైవాన్ని నమ్మితేమో ఆధ్యాత్మికమైన మార్గంలో ఎక్కువగా వెళ్తారు, లేదంటే అసలు దేవుడే లేడు అనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే రెండు రకాలుగా ఎక్కువగా ఉంటుంది అనమాట. రెండు పడవల మీద ఎక్కువగా కాలు పెట్టే స్వభావం ఉండదు. అంటే కాసేపు దేవుడిని నమ్మడం, కాసేపు దేవుడు లేడనడం ఇలాంటివి ఉండదు. ఉంటే దేవుడు ఉన్నాడంటారు, లేదంటే లేడంటారు. అలాంటివి ఎక్కువ ప్రభావం వీళ్ళ మీద ఉంటుందన్నమాట మహిళలకు. అదేవిధంగా వీరికి అన్ని రంగాల్లో కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్నిట్లో రాణించగలుగుతారనమాట. వీరికి సహజంగా అన్ని రాశులతో పోలిస్తే తులారాశి వారికి కొద్దిగా ధైర్యంగానే అన్ని రకాలుగా వెళ్ళగలుగుతారనమాట. సంగీతం కానీ, ఆర్ట్ కానీ, అదేవిధంగా బుటెక్ ఇలాంటి కొన్ని రకాల వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నిట్లో కూడా వీళ్ళు రాణించగలుగుతారనమాట. బీటెక్ చేసి మంచి స్థితిలో ఇంజనీరింగ్ చేసి అన్నిట్లో కూడా మంచి స్థితి కలిగే స్థాయిలో చూసుకుంటే తులారాశి వారు ఎక్కువగా ఉంటారనమాట. అన్ని విద్యల్లో కూడా ప్రావీణ్యత ఎక్కువగా ఉందన్నమాట తులారాశి వారికి. అయితే వీరికి కలిసి వచ్చే అంశం ఏంటి, ప్రభావం ఏంటి, వీరేం చేసుకుంటే మంచిదో ముందుగా మనం తెలుసుకుందాం. వీరికి గ్రహస్థితులు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? సహజంగా 12వ స్థానంలో కేతు ప్రభావం చేత విరక్తి, వైరాగ్యం, చేసే పనిలో శ్రద్ధ ఇవన్నీ కూడా లోపిస్తూ ఉంటాయన్నమాట. అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం, అనవసరంగా 10 మందితో చర్చించుకోవడం, అనవసరంగా అన్నిట్లో కూడా మనస్పర్ధలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని విషయాల్లో తప్పులు చేయడం వల్ల అవి ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. ఒకరితో గొడవపడి, ఒకరితో రెచ్చబెట్టుకొని, ఒకరితో చర్చించుకొని ఇలాంటివి ఎక్కువగా కూడా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉంటే మంచిది. ఎవరు ఏంటి అనేది తెలిసే అవకాశం ఈ సమయంలో ఉందన్నమాట కేతు ప్రభావం వల్ల. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే అంశము, అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి గ్రహస్థితిలో కూడా తెలుసుకుందాం. మరి వీరికి తులారాశి వారికి తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఎప్పుడైతే పంచమంలో బుధగ్రహ సంచారం, చతుర్థంలో పంచమంలో శని ఉన్నాడో అనేక రకములైన సమస్యలు ఎదురయ్యాయి, అనేక రకమైన ఇబ్బందులు పడ్డారు, అన్నిట్లో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే ఈ మాసం వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నమాట. చతుర్థంలో బుధుడు ఉండటం వల్ల వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అనవసరమైన గొడవలు పడడం, దాని ద్వారా ఉన్న ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ ఆటంకాలు తెప్పించుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. పైగా మధ్యవర్తిగా ఉంటే కనుక ఉద్యోగంలో మీకు ఖచ్చితంగా కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. అనవసరంగా గొడవలు అవ్వడం, మనస్పర్ధలు రావడం అవకాశం ఉందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే చాలా మంచిది. అన్నిట్లో కూడా విజయం సాధించాలన్నమాట. అదేవిధంగా షష్టమంలో మరి ఏ విధంగా ఉన్నాయంటే, షష్టమంలో రాహు, అదేవిధంగా శుక్రుడు కలయికతో ఉండటం చాలా ఇబ్బందికరమైందనమాట. మనకి శత్రు సంబంధించింది చూసుకుంటే సహజంగా శుక్రుడు ఎవరయ్యా అంటే స్త్రీ, కాబట్టి స్త్రీ మూలకంగా శత్రుత్వం ఎక్కువగా ఎదురవుతుందనమాట. అంటే మీతో పాటే ఉండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన అనే వాళ్ళు ఎవరు, పక్కన వాళ్ళు ఎవరు అనేది, అంటే శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది తెలుసుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది. అలాంటిది వాళ్ళ ద్వారానే మోసపోయే అవకాశం చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి, రాహుతో కూడిన శుక్రుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. మౌనంగా ఉంటే మంచిది. ఎన్నో సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందన్నమాట. అన్నిట్లో కూడా వ్యతిరేకత నుంచి మౌనంగా ఉంటే మౌనమే మీకు సమాధానం. మౌన యుద్ధం చేస్తే కనుక మీకు అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ఖచ్చితంగా ధనపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా సానుకూలత సూచిస్తుందన్నమాట. ఎలా అయినా సరే ధనపరంగా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని సంఘటనలు ఏర్పడి దాని ద్వారా బాధపడాల్సి వస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, చాలా మంచిది. అనవసరమైన మాటలు, పౌరుషమైన మాటలు మాట్లాడకుండా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందులైనా ఉండకుండా ఉంటాయన్నమాట. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. ఎప్పుడైతే సప్తమంలో గురువు ఉన్నాడు, మంచి యోగదాయకంగా ఉన్నాడు, అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ధన సంపాదన పెరుగుతుంది, వ్యాపారం వృద్ధి పెరుగుతుంది, అన్నిట్లో కూడా లాభాలు చేకూరాయి.
అయితే ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుందనేది చూసుకోవాలన్నమాట. తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. ఎప్పుడైతే ఈ అష్టమంలోకి వచ్చాడో గురువు, సంవత్సరంన్నర నుంచి గురువు మొన్నటి వరకు కూడా సప్తమంలో ఉండటం జరిగింది. ఆ 1.5 సంవత్సరాల క్రితం నుంచి కూడా అనుకోని సంఘటనలు ఏర్పడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం, తెలిసి తెలియక మాట్లాడినవే ఎక్కువగా ఇప్పుడు ఇబ్బంది పడడం, అష్టమంలో గురు ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. నవమంలో కుజుడున్నాడు కాబట్టి భూ సంబంధించిన వ్యవహారంలో అనుకూలత సూచిస్తూ ఉందన్నమాట. అన్నిట్లో కూడా వ్యాపారం అనేది వృద్ధిలోకి రానున్నారనమాట. అన్నిట్లో కూడా ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. అయితే ఒక పరంగా మనకి ఇన్ని కలిసి వస్తున్నప్పుడు మన జాతకంలో ఒకవేళ మనకి రివర్స్ లో జరుగుతూ ఉంటే ఎందుకు జరుగుతుంది, జాతక చక్రం పరిశీలించి ఏ స్థితిలో బాగుంది, ఏ స్థితిలో బాగాలేదు, బాగుండాలంటే ఏం చేయాలి, బాగుండటానికి ఏం చేయాలనేది చూసుకొని కనుక ప్రయాణిస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది. అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. వీరికి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు కొన్ని సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంఘటన ఎందుకు వచ్చింది అనుకునే లోపే ఇంకో సంఘటన ఎదురవుతూ ఉంటుంది. అనవసరమైన మాటల వల్ల తలకి తెచ్చుకోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట తులారాశి వారు. అదేవిధంగా వీరికి ఇంకో కలిసొచ్చే అంశం ఏంటిదంటే, స్త్రీ మూలకంగా ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నాయో అదే విధంగా కలిసొచ్చే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే శత్రుస్థానం ఎవరి శత్రువు అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎంతమంది మిత్రులు అనుకున్నారో వాళ్ళు ఒకవేళ శత్రువులు అయితే అది మీకు తెలియకపోతే ఇప్పుడు తెలిసే అవకాశం ఉందన్నమాట. ఇలాంటివి అనేక రకముల యోగాలు కలుగుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఎవరు ఏంటి అనేది తెలిసే అవకాశం ఈ యొక్క మాసంలో తెలుస్తుందన్నమాట. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 మాసాలు పరీక్ష మాసం అన్నమాట. అంటే చాలా ఉత్కంఠత ఉంటుంది జీవితం. ఎందుకు ఈ ప్రభావం అనేది తెలుసుకునేసరికి కొన్ని సమస్యలు ఏర్పడడం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దేనికి భయపడకుండా ముందడుగు వేస్తే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. అన్నిట్లో కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. ఏప్రిల్ నుంచి కూడా 2 మాసాలు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే గ్రహస్థితుల మార్పు వల్ల అనవసరమైన మాటలు, చర్చలు, గొడవలు, మనస్పర్ధలు ఇవి కొద్దిగా అధికంగా కనపడుతుంది. మీరు మౌనంగా ఉంటే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. కుజుడి వల్ల ఎవరు ఏంటి ఏం ప్రభావం అనేది జూన్ నుంచి చూసుకుంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలన్నిట్లో కూడా ప్రత్యేకించి మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే మీకు రానున్న రోజుల్లో మంచి భాగ్యం రానున్నది, ధన సంపాదన పెరగనున్నది, వ్యాపారం వృద్ధిలోకి రానున్నది, శత్రువర్గం కూడా పెరగనున్నది. శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు ఏదైతే ఉద్యోగం ఉందో మీకు వచ్చే ప్రమోషనే ఖచ్చితంగా మీతో ఉన్న స్నేహితులకి నచ్చకపోవచ్చు. మీరు నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. అంటే నచ్చ చెప్పడం అంటే మన జాబ్ గురించి వాళ్ళకి చెప్పమని కాదని అర్థం. మీరు వాళ్ళ ముందు ప్రదర్శించే ప్రదర్శన చాలా మౌనంగా గుప్తంగా ఉంటే మంచిది. మీకే ప్రమోషన్ వచ్చిన విధంగా చూపిస్తే కనుక ఇంకా శత్రువర్గం ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవాలన్నమాట. మిత్రుల్ని ఎప్పుడు కూడా శత్రువులు చేసుకోకూడదు. కాబట్టి అన్నిట్లో కూడా మంచి కలిసి రావాలని కోరుకుంటూ ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.